LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. AI-171 ఫ్లైట్ కు సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ ను అమెరికా పంపించనున్నారు. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. యుఎస్ కు పంపే సమయంలో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు భారత్కు చెందిన అధికారుల బృందం కూడా బ్లాక్ బాక్స్ తో పాటు వెళ్తుందని అధికారులు తెలిపారు. ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఘటన అనంతరం స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్లోని సమాచారం కీలకం. మరోవైపు అహ్మదాబాద్ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 210 మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించినట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపింది. అహ్మదాబాద్ ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి DNA పరీక్షలు చేయాల్సి వస్తోంది. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోందని వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. AI-171 ఫ్లైట్ కు సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ ను అమెరికా పంపించనున్నారు. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. యుఎస్ కు పంపే సమయంలో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు భారత్కు చెందిన అధికారుల బృందం కూడా బ్లాక్ బాక్స్ తో పాటు వెళ్తుందని అధికారులు తెలిపారు. ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఘటన అనంతరం స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్లోని సమాచారం కీలకం.